ఈ మధ్య పేపర్లో చదివాను. ఒకానొక గ్రామంలో ప్రజలెవరూ ఇంతవరకు న్యాయస్థానం ఎలా ఉందో ఎరగరట. ఈ దేశంలో కోట్ల వాద్యాల కోర్టుల్లో మరుగుతున్న నేపథ్యంలో ఇది పెద్ద విడ్డూరం. ఇదేమిటి, వీళ్ళకి సమస్యలు రావా, తగాదాలు ఉండవా, తేల్చుకోవాల్సిన అంశాలు ఉండవా? ఉంటాయి. కానీ ఉండవలసిన మరో గొప్ప సంప్రదాయం వారి దగ్గర ఉంది. తమ పెద్దల మాటని, తీర్పుని గౌరవించే సంస్కారం. ఇది చాలా గొప్ప పరిణతి. మన దేశంలో రాజకీయ నాయకులు, మంత్రులు పాలన జరపడం మానేసి చాలా కాలమైంది. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే పాలన ఎలా జరగాలో ప్రతి చిన్న విషయాన్ని నిర్దేశిస్తోంది. ఒక ఆవిడ అసెంబ్లీలో దుర్భాషలాడింది, అది కుసంస్కారం, సందేహం లేదు. శాసనసభ ఆమెను శిక్షించింది. అందుకు చాలా అనర్థమైన శిక్ష, సందేహం లేదు. ఈ మాట నేను అనడం లేదు, మరోసారి ఆలోచించమని సుప్రీంకోర్టు హితవు చెప్పింది. కేంద్రం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని దించి రాష్ట్రపతి పాలనని విధించింది. న్యాయస్థానం సబబు కాదంది. ప్రభుత్వం పలానా పార్టీ సొంత కంపెనీ కాదంది. ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రజల మనస్సుల్లో ఇలాంటి చర్య ఒక నిస్పృహని కలిగిస్తుందంది. 10 రాష్ట్రాల్లో 33 కోట్ల మంది ప్రజలు తాగడానికి మంచినీళ్లు లేక అలమటిస్తూ ఉంటే లక్షల నీటిని క్రికెట్ మైదానాలని తడపడానికి ఖర్చు చేసి కోట్ల ఆదాయాన్ని సంపాదించే క్రికెట్ ఆటకి పూనుకున్నారు. 2 రోజులకు ఒకసారి లభించే గుక్కెడు నీళ్లు 41 అడుగుల లోతు నీటిలోంచి తోడుకోవడానికి వెళ్లిన 11 ఏళ్ల పిల్ల చచ్చిపోయింది. నీళ్లు వృధా చేయకండి బాబూ, మనుషులు చచ్చిపోతున్నారు న్యాయస్థానం చెప్పాల్సి వచ్చింది. ఆ మాత్రం కనీస బాధ్యతని ఈ దేశ పెద్దలకి కోర్టులు తమ అధికారంతో నేర్పాలా? 9,000 కోట్లు ఎగవేసి పరాయి దేశంలో సేద తీర్చుకుంటూ ఉన్న పెద్ద మనిషిని ఈ దేశపు న్యాయస్థానం అరెస్టు చేసి తీసుకురావాల్సిన చర్యకు పూనుకోవాల్సి వచ్చింది. మీ గుడిలో దేవుడికి మొక్కుకోవడానికి మీ అమ్మకి, మీ బిడ్డకి, మీ భార్యకి అవకాశం ఇవ్వండి బాబు అని సుప్రీంకోర్టు మగభక్తులకు చెప్పాల్సి వచ్చింది. మా ఇంట్లో తెలంగాణ పని మనిషి పనిచేస్తోంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కనుక మా రాష్ట్రంలో తెలంగాణ పని మనిషి పని చేస్తున్న జీతం ఇవ్వను అన్నాను. కాదు బాబు, ఆమె మీ పని చేస్తోంది, మీ ఇంట్లో పనిచేస్తోంది, మీరు ఇవ్వాల్సిందే అని 1,250 మంది ఆంధ్ర విద్యుత్ శక్తి సంపదకి జీతాలు ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. నూడుల్స్ అమ్మకాన్ని, ఇసుక పంపకాన్ని, నీటి వనరు కేటాయింపుల్ని, ఆస్తుల కేటాయింపుల్ని అన్నిటినీ ఎళ్లవేళ్లా సుప్రీంకోర్టే నిర్ణయిస్తోంది. సుప్రీంకోర్టు ధర్మాసనం మాటల్ని యథాతథంగా అనువాదం చేస్తున్నాను. ఇవాళ రాజకీయ రంగంలో రాజకీయ పరిణతి, స్టేట్స్మెన్షిప్ లోపించింది. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ సభలు యుద్ధరంగాలను తలపిస్తున్నాయి. విజ్ఞతతో కూడిన చర్చలకు, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా జరగాల్సిన చర్చలు కొరబడ్డాయి. రోజా కేసులో న్యాయమూర్తి మరో మాట అన్నాడు. మీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన సమయం ఇది, వ్యక్తుల వ్యక్తిత్వాల తగాదాకి సమయం కాదు. అమ్మా, నేను రైటా కాదా అన్న గుంజాటని కాదు, పెద్ద మనసు చేసుకుని ప్రవర్తించండి అని. ఇది సుప్రీంకోర్టు ప్రజల మద్దతుతో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఒక శాసనసభ్యురాలికి చెప్పవలసిన అవసరమా? మరొక నాయకుడు మూతి బిగించి నా మెడ మీద కత్తి పెట్టినా నేను భారతమాతకి జయ అని అన్నాడు. సభలో వర్గం వారు చప్పట్లు కొట్టారు. ఈ దేశంలో ఎవరూ ఆయన్ని అనమని లేదు, కానీ ఆయనే అన్నారు. ఎందుకట? రాజ్యాంగం ఆ పని చేయమని చెప్పలేదు కనుక. మనం ఏ ఒప్పుకోవాలో వీళ్ళు చెప్పక్కర్లేదు అనే అరాచకం నేలబారు ప్రజలకు నచ్చుతుంది కనుక. ప్రజల్ని మెప్పించే ఇచ్చకం నేటి రాజకీయం. ఇలాంటి మెచ్చుకోలు కబుర్లకి చట్టపరమైన ఔచిత్యం ఉన్నది లేనిది ఎప్పటికప్పుడు కోర్టులు చెప్పాలి. తాము చేసే పనులు సబబు కాదని తెలిసినా, పైన చెప్పినవేమీ చట్టానికి నిలవని వారికి తెలుస్తున్నా సుప్రీంకోర్టు దాకా లాగి న్యాయస్థానం తీర్పు వింటే కానీ అంగీకరించిన స్థితికి నేటి నాయకత్వం వచ్చింది. ఇది ఎంత అనవసరమో, హాస్యాస్పదమో, అనర్థమో విచక్షణని, పెద్దరికాన్ని తమ గ్రామ పెద్దల్లోనూ నిలుపుకున్న ఓ చిన్న గ్రామం నిరూపించడం విశేషం. మన అదృష్టం బాగుండి ఈ దేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి కనుక బతికిపోయాం. కానీ లేకపోతే ఈ దేశంలో అన్ని కుందేళ్లకు 3 కాళ్లుండేవి.